సుదర్శన ఆయుధాన్ని శివుడు కృష్ణునికి ఇచ్చినట్లు కూడా మహాభారతంలో ఉంది. నీటిలో నివసించే ఒకానొక దైత్యుని సంహరించేందుకు గాను చక్రాన్ని శివుడు విష్ణువుకి ఇస్తాడు. దానిని శివుడు సుదర్శన చక్రం అని పిలుస్తాడు. సుదర్శనానికి సంబంధించి వివిధ పురాణాలలో చాలా గాథలు ఉన్నాయి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్ట సంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణ గాథల వల్ల తెలుస్తుంది. సుదర్శన శక్తి అద్భుతమైంది. ఇది శత్రువులను అగ్ని వలె దహిస్తుంది. శత్రు సంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో అప్పుడు అది సూర్య తేజో విరాజితమవుతుంది. శత్రు సంహారం చేసి తిరిగి భగవానుని చేరుకుంటుంది. మహాభారతం ఆది పర్వం 16వ అధ్యాయంలో సుదర్శన చక్రాన్ని గురించిన వర్ణన ఉన్నది. సుదర్శనాన్ని చక్ర తల్వార్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మోత్సవాల ముగింపు నాడు జరిగే చక్రస్నానం, అవబృధ స్నానం చక్ర తల్వార్కే చేస్తారు. నిగమాంత మహాదేశికుల వారు సుదర్శన గొప్పతనాన్ని చాటి చెప్పారు.